హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను ఈ మధ్యలో ప్రయాణం చేసి వచ్చానండి. 4 days కంటిన్యూస్ జర్నీ. నేను పోయింది ఎక్కడ తెలుసా? మథుర. సో మథుర నుంచి ఇంకా అక్కడ కాస్గంజ్ అని ఒక ఏరియాకి పోయినాను. రోజులో వాళ్ళు నాకు పెట్టింది ఏంటంటే కచోడి మరియు దొడ్డు పూరి, ఇంకేంలా. సో రైస్ దొరకాలంటే ఇంకా ప్రాణం పోయింది. సో ఎందుకు జరిగింది ఇట్లా అంటే మన యొక్క ఆహారం అలవాట్లు వాళ్ళకు లేవు. వాళ్ళకి అది చాలా బెస్ట్. ఇంకా అందులో ఆలుగడ్డ నాకు ఇష్టం లేనిది ఆలుగడ్డ, మరి ఇంకా నాకు ఇష్టం లేనిది మైదా, మళ్ళీ నాకు ఇష్టం లేనిది ఆయిల్లో నుంచి వచ్చినటువంటి ఫుడ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాలాంటి వాళ్ళము ఎవరైనా ప్రయాణం చేసేవాళ్ళు ఇది ఏబీసీ జ్యూస్ అండి. ఇదేమో లైవ్ అనమాట. ఇదేమో కొంచెము అంటే ఆ రోజుకు మనము అంటే చల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కార్లో పెట్టుకొని పోయినా కూడా 1-2 days వరకు పాడు కాదు. ఇది ఫ్రిడ్జ్లో పెడితే 6 months వరకు ఉంటుంది. మరియు ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ కలరెంట్స్ కానీ యాడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవు. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ ఒకరు బూయూ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఏబీసీ పౌడర్ తయారు చేస్తారు. దీన్ని ఈ పౌడర్ను మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఒకసారి చూడండి, జస్ట్ ఇలా కలుపుకొని మనం 1 స్పూన్ కలుపుకుంటే చూడండి మనము ఎంత బాగా ఇలా ఒకసారి కలుపుకొని మనము తాగితే మనకు ఏబీసీ జ్యూస్ తాగినట్టే అండి. ఇది డైరెక్ట్ డీహైడ్రేటెడ్ ఏబీసీ జ్యూస్ అనమాట. దీంతో మనకు ఆకలి తగ్గుతుంది, కాస్త ఎనర్జీ వస్తుంది. ఇందులో కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలరెంట్స్ కానీ లేవండి. సో ఇదేమో రా ఫామ్, ఇదేమో పౌడర్ ఫామ్. ట్రై చేయండి. గో ఆధార్ స్వదేశీ స్టోర్.